హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈ రోజు మనం ఓవర్ని ఫినిష్ అయిపోతున్నాం. సో మనము ఇంకా ఇక్కడ ఏం చూస్తామంటే దోగ్జా వచ్చేసి బాడీని అయితే రిపేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఎలెన్ చేస్తుందనమాట. నేనైతే ఇప్పటికైతే ఫిక్స్ చేశాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు బయట పనులు చేసేటప్పుడు. అంతేకాకుండా ఇంకా మెయిన్ సినారియో ఎక్సెల్ కదా దోగ్జా వచ్చేసి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఎలెన్ మళ్ళీ అడుగుతుంది, అవును ఇంతకీ నీకు ఒక విషయం తెలుసా, ఈ మధ్య చాలా మంది క్లాక్స్ కొంటున్నారు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఓ అవునా, ఏంటి అందరి క్లాక్స్ ఒకేసారి విరిగిపోయినాయా అందరూ కొనడానికి అన్నట్టు దొగ్జా అడిగితే ఎలెన్ ఏమంటుందంటే, నార్మల్ గా ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళు క్లాక్స్ యూజ్ చేయరంట. అంటే ఎందుకు అని దోగ్జా అడిగితే ఎలెన్ ఏం చెప్తుందంటే, ఎందుకంటే వాళ్ళు టైం తెలుసుకొని కూడా వాళ్ళకి ఎటువంటి యూజ్ లేదు కదా అని చెప్తుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో నైట్ వస్తే నైట్ కి భయపడతారు, పగలంతా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అసలు టైం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు నైట్ గురించి భయపడడం కూడా ఆపేసింటారు అనమాట. మొత్తానికి దోక్ష అడుగుతారనమాట, అసలు అంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు ఏ టైంకి వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు నైట్ వస్తుందో అదన్నా తెలుసుకోవాలని ఉండదా అన్నట్లు అడిగితే ఎలెన్ ఏమంటుందంటే, అయినా ఆ రాత్రి వస్తుందని తెలియగానే వీళ్ళ ఫేట్ ఏమైనా మారిపోతుందా, ఆ రాత్రి ఇంకా వస్తే వాళ్ళు చావడం ఖాయమని వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు దాని గురించి పట్టించుకోవడమే వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి చూసినంత మాత్రం ఇంకా రియాలిటీ అనేది మారదు కదా, ఖచ్చితంగా ఇట్లా ఎవరొకరు చనిపోక తప్పదు. కానీ ఇప్పుడు ఆ నైట్ నుంచి ఎవరొకరు చనిపోకోకుండా ఉండే ఒక రాత్రి వచ్చింది నీ వల్ల, అది కూడా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అసలు ఒక నైట్ ఎవరే గాని చనిపోకుండా ఉంటారనేది మేము ఎప్పుడే గాని ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఈ నైట్ కి భయపడుతున్నారు అని చెప్పింటుంది. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఎలాగైనా చావాల్సిందే కదా అని వాళ్ళ బతకడం మీద హోప్ వదిలేసి ఇప్పటి వరకు ఇంకా నైట్ కి భయపడరు అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి బతకాలని ఒక హోప్ మళ్ళీ వచ్చి ఉంటుంది. అది ఎందుకు, దోగ్జా వాళ్ళకి సహాయం చేయడం వల్ల. సో దోగ్జా ఒక రాత్రి ఎవరు చనిపోకుండా ఆపడం వల్ల వీళ్ళందరికీ మళ్ళీ చావంటే భయం కలిగి ఉంటుంది అనమాట. అంటే జీవితం మీద ఆశ వచ్చి ఉంటుంది వీళ్ళకి. సో ఇంకా ఎలెన్ మళ్ళీ అంటూ ఉంటుంది అనమాట, ఇప్పుడు మొత్తానికి వాళ్ళందరూ మళ్ళీ బతకాలనుకుంటున్నారు కాబట్టి, ఖచ్చితంగా ఈరోజు పడుకుని రేపు లేవాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ వాచెస్ అనేవి మళ్ళీ కొంటున్నారు అన్న విధంగా చెప్తుందన్నమాట. అప్పుడే ఇంకా ఇదంతా విన్న దోగ్జా థ్యాంక్స్ అని చెప్తాడు. అంటే దోగ్జా ఏమనుకుంటాడంటే తనని ఇలా చీర్ చేయడానికి ఏమైనా చెప్పిందేమో అని చెప్పేసి, అంటే అప్పుడే ఐలన్ ఏమంటుంది, నేనేం నిన్ను చీర్ చేయడానికి ఏం చెప్పడం లేదు, ఇది నీకు అవసరమైంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెవల్యూషనరీలో ఉండే వాళ్ళందరూ ఇలా డల్ కూర్చుంటే అయ్యే పని కాదు ఇది. సో నీకు ఇప్పుడు ఛాన్స్ ఉందని చెప్తున్నాను అన్న విధంగా చెప్తుంది ఎలెన్. ఇంకా దోగ్జా ఏమంటాడంటే, హే ఆగు ఎలెన్, ఒక నిమిషం. అంటే నువ్వు క్లాక్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, నువ్వు ఈ సైజులో ఏమైనా చేయగలవా ఒక కమ్యూనికేషన్ డివైస్ ని అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఫోన్ చేయగలవా, ఫోన్ ని క్రియేట్ చేయగలవా అన్నట్టు అడుగుతాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఫోన్స్ ఉండవు కాబట్టి దోగ్జా అట్లా అడుగుతాడు అనమాట. సో మొత్తానికి ఇక్కడ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో దోగ్జా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే నోవెల్లో యూజింగ్ క్యూక్ ఇలా తిరిగేటప్పుడు ఏం ఆలోచించుంటాడని. అంటే ఇలా చూస్తూ అందరినీ చూస్తూ వాళ్ళ చేతిలో వాచ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే యూజింగ్ క్యూక్ చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడంట ఆ టైంలో. అంతేకాకుండా అసలు ఇంతకాలం ఇక్కడ ఏం జరిగినా అంటే యూజింగ్ క్యూక్ అనుకుంటూ ఉంటాడు, నా టైం అంతా ఇక్కడ తను ఎంతకాలం జీవించినా ఇదంతా వేస్టే కదా, తను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో యూజింగ్ క్యూక్ ఏం ఆలోచిస్తాడంటే, అసలు ఇట్లా కౌంట్లెస్ హవర్స్ ఇక్కడంతా నేను ఎందుకు ఉండాలి, అసలు ఇక్కడ నేను ఎందుకు ఇండి ఏం చేయాలి అన్న విధంగా ఆలోచిస్తాడనమాట. సో అప్పుడే దోగ్జా మళ్ళీ ఇలా లోపలికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ సినారియో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఎలెన్‌ని నాకు ఒక వాచ్ చేయమని అడగాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. దోగ్జా వచ్చేసి ఆ వాచ్‌ని యూజింగ్ హ్యూకి ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే తనకి ఈ వరల్డ్‌లో ఉండాలనే ఆలోచన లేదు. సో ఇక్కడ నేను ఉండి ఏం ప్రయోజనం అని ఆలోచిస్తూ ఉంటాడు కదా యూజింగ్ హ్యూక్. అలాంటి వాడికి ఇలా ఈ వరల్డ్‌తో ఏదో ఒక అటాచ్‌మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి దోగ్జా అనుకుంటాడనమాట. తనకు ఒక వాచ్ ఇస్తే తను గుర్తుపెట్టుకుంటాడు అన్న విధంగా దోగ్జా అనుకుంటాడు. అప్పుడే దోగ్జా చూస్తూ ఉంటాడు. అక్కడ హాయంగ్ వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట చాట్ చేస్తూ. అప్పుడు దోగ్జా అడుగుతాడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే హాయంగ్ ఏం చెప్తాడంటే, ఓహ్! నువ్వేం చెప్పావో అదే చేస్తున్నాను అని చెప్తే, అవునా మొత్తానికి ఫైటర్ గురించి ఏమైందని దోగ్జా అడుగుతాడు. అప్పుడే హాయంగ్ చెప్తాడనమాట, దాని గురించి అది అన్నట్టు ఉంటే అప్పుడే దోగ్జా అడుగుతాడనమాట, ఏంటి ఒక ఫైటర్ కూడా రిప్లై ఇవ్వలేదా అంటే ఇంకా హాయంగ్ చెప్తూ ఉంటాడు, అదే అదే నేను చెప్తున్నాను, అసలు ఒక్కరు కూడా అసలు రిప్లై ఇవ్వలేదు అన్నట్టు ఇంకా చెప్తూ ఉంటాడనమాట. అయితే ఇంక అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి, ఏంటి అసలు ఏం పంపించావు నువ్వు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అక్కడ ఏం ఎగ్జాక్ట్గా ఏం పెట్టావో నాకు ఆ మెసేజ్ చెప్పు, ఎందుకు రిప్లై ఇవ్వలేదు చూస్తా అన్నట్లు. అంటే అప్పుడే చెప్తాడనమాట, హాయంగ్ ఏం పెట్టింటాడంటే 15 years ఫీమేల్ లుకింగ్ ఫర్ మూడ్స్, ఆల్ జెండర్స్ వెల్కమ్ అని పెట్టింటాడు అనమాట. సో ఇలాంటి మెసేజ్ కి ఎవరు రిప్లై ఇస్తారులే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడు.
ఏంటి అందరూ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ లాగా ఉంటారనుకున్నావా? నువ్వు 15 ఇయర్స్ ఫీమేల్ అని పెట్టగానే మెసేజ్ పెట్టడానికి ఎంతమందికి పెట్టావేంటి అలాంటి మెసేజ్ అంటే, టోటల్‌గా 300 మెంబర్స్‌కి పెట్టాను అని హాయం చెప్తే ఇంక దోగ్జా అనుకుంటాడు. ఖచ్చితంగా ఆ మెసేజ్‌లు చూసి అందరూ స్పామ్ అనుకోని బ్లాక్ చేసి పడేసుంటారన్నట్లు. ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది చాలా దారుణం. ఇలా అయితే మనం ఫైటర్స్‌ని ఎలా కనుక్కోవాలి? ఎందుకంటే ఇప్పుడు దోగ్జాకి తెలిసిన ఫైటర్స్ లిస్ట్ అంతా హాయంకి ఇచ్చింటారు. కానీ అదేం వర్కౌట్ అయ్యుండదనమాట. అప్పుడే దోగ్జా హాయంతో అంటూ ఉంటాడు. ఒకసారి ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ మ్యాన్‌కి ఇట్లా మెసేజ్ రాయడానికి ట్రై చేయంటే, అప్పుడే హాయంగా ఏమంటాడని, అంటే ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ మ్యాన్ వచ్చేసి చాలా పవర్‌ఫుల్ కాన్స్టిట్యూషన్ గదా! తను మనకి రిప్లై ఇస్తాడంటావా అన్నట్టు ఒక మెసేజ్ పెడతాడనమాట. ఇంకప్పుడొచ్చేసి చూస్తుంటే ఏ రిప్లై లేదు. మొత్తానికి తను రియాక్ట్ అయ్యేలాగా నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే తనకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఒక టాపిక్ గాని, అసలు తనకిష్టమొచ్చిన క్యారెక్టర్స్ అట్లా ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు అన్నట్టు ఇంగ హాయంగా అడిగితే, ఇంక దోగ్జి వచ్చేసి వెల్ ఆలోచిస్తే తను ఒక మేల్ కాన్‌స్టలేషన్. ఇంక చెప్పాలంటే తను చాలా ఓల్డ్ గూడా అని జెప్తే అంటే ఇంగ లాస్ట్‌కి ఒక ఓల్డ్ మ్యాన్‌నయితే నాకు తగిలిచ్చావు గదా! అన్నట్టు ఇంగ హాయంగ్ అంటూ ఉంటాడు. అప్పుడే హాయంగ్ మెసేజ్ పెట్టగానే రిప్లై అయితే వస్తుందనమాట. తను రిప్లై ఇచ్చాడు అని జెప్పేసి హాయంగ్ చెప్తాడు. అసలేంటి రిప్లై ఇచ్చాడా? అసలు ఏం పెట్టావు తనకి అని దోగ్జా అడిగితే హాయంగ్ చూపిస్తాడు. హాయంగ్ ఏమని పెట్టింటాడంటే, నీ హెయిర్ లైన్ నీకు మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తుందని పెడతాడు. ఎందుకంటే ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ మ్యాన్‌కి హెయిర్ ఉండదనమాట. బట్టతలలాగా ఉంటుంది. సో, అందుకే నీకెప్పుడొస్తుందన్న విధంగా పెట్టింటాడనమాట. అప్పుడే ఏంటి అలాంటి మెసేజ్ పెట్టినా గూడా రిప్లై ఇచ్చినాడా అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హాయ్ చెప్తూ ఉంటాడు. ఏమని రిప్లై ఇచ్చాడంటే, నన్ను కలవగానే నన్ను వెంటనే చంపేస్తానని చెప్తున్నాడు. అసలు నేనెవరని అడుగుతున్నాడు. నేను జూజుంగ్‌యూక్ అని చెప్పమంటావా? అని జెప్పేసి అంటే, ఏ ఆన్సర్ ఇవ్వద్దు అని దోగ్జా అంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. చూస్తుంటే ఇప్పుడేంటి చాలా ప్రాబ్లమ్ అయ్యేలాగుంది. డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్‌ని ఈ డెమాన్ రియలంలోకి పిలిచలేరు గూడా అంటే దోగ్జా. సో, ఇంగ ఎవరిని పిలిచాలి? సీక్రెటివ్ ప్లాట్ అని పిలుద్దామంటే అసలు తన ఐడెంటిటీ గూడా నాకు తెలీదే. అసలు ఇది చాలా టఫ్‌గా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హాయోంగ్ ఏం చెప్తాడంటే, అదే బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు అని చెప్తే, ఏంటి తనా? ఏంటి ఇంగా నువ్వు తనతో మాట్లాడుతున్నావా? వాని గురించి మర్చిపో. మనకేం పెద్ద హెల్ప్ చేయలేడులే తన దగ్గర ఏం లేదు అన్నట్టు చెప్తూ ఉంటే హాయోంగ్ ఏమంటాడు? లేదు. కానీ తను ఒకసారి నాకు ఫైటర్ అని చెప్పాడు. ఇంతకుముందు డెమాన్ రియలంలో తను కొంతకాలం వరకు ఫైటర్‌గా ఉన్నాడంట అని చెప్తే ఇంగ దోగ్జా ఆశ్చర్యపోతాడు. అంటే అభి అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఒకసారి ఫైటర్‌గా ఉన్నాడా? అసలు వేస్ ఆఫ్ సర్వైవల్‌లో అలాంటిదేంటి లేదే అన్నట్టు ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంగ హాయ్ అని చెప్తూ ఉంటాడు. తనేం చెప్పాడంటే తనకి ఆ గేమ్ ఐ మీన్ ఆ సినారియో రూల్స్ నచ్చక అక్కడుండే వాళ్ళందరిని చంపేసాడంట అని చెప్తే, దోగ్జా ఏం మాట్లాడుతున్నావంటే అప్పుడే హాయ్ అని చెప్తూ ఉంటాడు. అతను ఆ డ్యూక్‌ని, ఆ రెవల్యూషనరీ మొత్తాన్ని అంతేకాకుండా ఎగ్జిక్యూషనర్స్‌ని అందరిని చంపేసాడంట ఆ సినారియోలో అని చెప్తే, ఇంక దోగ్జాకి అప్పుడు గుర్తొస్తూ ఉంటుందనమాట. ఒక 64థ్ డెమాన్ రియలంలో ఒకసారి ఇలాంటిదొకటి జరిగిందంట. కానీ అది చేసింది ఆ పిచ్చి అంటే అందరూ మ్యాడ్ మెన్ అని అనేవారనమాట అలా జరిగిన తర్వాత. సో, అలా డెమాన్ రియలంలో హిస్టరీలో ఒక మ్యాడ్ మెన్ ఉండేవాడని తెలుసు గానీ, ఆ మ్యాడ్ మెన్ ఈ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగనే అని దోగ్జాకి తెలీదనమాట. సో, మొత్తానికి అది అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగనా అని దోగ్జా ఇప్పుడు తెలుసుకుంటాడనమాట. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, తనని అడిగి చూడు ఏమన్నా ఫైటర్ స్కిల్‌ని నీకిస్తాడేమో అని చెప్తే, అప్పుడే ఇంకా హాయంగా ఏం చెప్తాడంటే, నేను ఆల్రెడీ అడిగాను. తను ఏమి ఇప్పుడు దాన్ని వాడడం లేదంట. సో, నాకివ్వడం పెద్ద ప్రాబ్లమ్ కాదన్నాడు. కానీ తనకు ఒక కండిషన్ ఉందంట అని చెప్పేసి అంటాడు. అప్పుడు దోగ్జా అడుగుతాడనమాట. మరేం పర్వాలేదులే ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే చెప్పమను. పేమెంట్ ఏమైనా కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఫస్ట్ వాడి కండిషన్ ఏంటి అని అడిగితే అప్పుడు హాయ్ అని చెప్తాడనమాట. తనకి రీసెంట్‌గా ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే, ఏంటి ప్రాబ్లమా అంటే, ఈ మధ్యనే తన ఇన్‌కార్నేషన్‌తో తనకి సరిగ్గా పడడం లేదంట. వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదంట. తన ఇన్‌కార్నేషన్ అసలు తనని ఇగ్నోర్ చేసేస్తుందంట అని చెప్పేసి అని చెప్తాడనమాట. అప్పుడే ఇంకొక క్షణం దోగ్జా ఆలోచిస్తాడు. ఒకవేళ నువ్వు మాట్లాడుతుంది అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ గురించి అయితే తన ఇన్‌కార్నేషన్ అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హాయంగా అంటూ ఉంటాడు. ఆ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఏం చెప్తున్నాడంటే, అసలు తన ఇన్‌కార్నేషను ఏం చెప్పినా అసలు వినడం లేదంట. అంటే తను డేంజర్‌లో ఉందని చెప్పినా అసలేం పట్టించుకోకుండా తన కొద్దీ తను ప్రవర్తిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా దోగ్జా ఆలోచిస్తాడనమాట. ఏంటి ప్రమాదంలో ఉందా? అసలేంటి? ఆ స్టోరీని క్లియర్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పు అని దోగ్జా చెప్తాడనమాట. మనం ఇంకా హన్సోయింగ్‌ని చూస్తూ ఉంటాం. అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ యొక్క ఇన్‌కార్నేషన్ హన్సోయింగ్ అనమాట. సో, హన్సోయింగ్ ఇక్కడ ఎంత ఫైట్ చేస్తూ ఉంటుందనమాట. అందరూ చనిపోయుంటారనమాట. అయినా నేను వీళ్ళని అసలు చాలా చంపాలనుకున్నా కూడా తక్కువగా చంపాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే వాళ్ళతో ఫైట్ చేసింది గానీ అందరిని చంపలేదు అన్న విధంగా చెప్తూ ఉంటుంది. అయినా వీళ్ళందరూ చాలా ఈజీగా అడాప్ట్ అయిపోయారే ఈ సినారియోస్‌కి అన్నట్లు ఇంగ అంటూ ఉంటుంది. అప్పుడే ఒకడు లేస్తాడనమాట. మళ్ళీ వాడిని కొట్టేస్తుంది. అప్పుడే ఇంగ హన్సోయింగ్ అంటూ ఉంటుంది. కిమ్ దోగ్జా, ఛీ! యూ జింగ్ హ్యూక్ అంటే వాళ్ళనేదో తిడుతూ ఉంటుంది. అది నేను చెప్పలేను గదా!
సో, అలా వాళ్ళని ఏదో అంటూ ఉంటుందనమాట. అసలు ఏంటి కిందోగ్జా ఇలా చేస్తాడు అంటే కిందోగ్జా తనకు నచ్చినట్టు చేస్తాడంటే ఓకే. నేను ఒప్పుకుంటాను. కానీ అసలు యూజంగి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నట్లు అంటుందనమాట. అసలు ఏంటి వాడేమన్నా ఏం చేశాడసలు? ఏమైంది వానికసలు? వానిలో వాడే గొనుక్కుంటున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు? ఈ సినారియోస్ అంటే కొరియన్ పెనిన్సులాలో ఉంటారు గదా! ఈ సినారియోస్ అన్నిటిని అబాండన్ చేసి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. తన పర్సనల్ సినారియోస్‌ని ఇంకా క్లియర్ చేస్తున్నాడే అన్నట్లుగా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తనకి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు కొరియన్ పెనిన్సులా మొత్తం ఇంకా హన్సోయింగే క్లీన్ చేయాల్సిందొస్తుంది. ఇక్కడ ఉండే విలన్స్ అందరిని అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ దగ్గర ఇక్కడ మనం చూస్తామనమాట. ఏంటి సర్ప్రైజ్ ఇచ్చావు అన్న విధంగా అంటుందనమాట హన్సోయింగ్. అసలు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? ఈ మధ్య నువ్వు ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా యాక్ట్ చేస్తున్నట్టున్నావు. అంటే ఇంక అప్పుడే సంగ అంటుందనమాట. ఎంతకాలమని నువ్వు ఇలా ప్రవర్తిస్తావు అని. అసలేం మాట్లాడుతున్నావు అని హన్సోయింగ్ అంటే సంగ ఏం చెప్తుందంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేవి ఇప్పుడు అంటే ఈ సినారియోస్ వచ్చినప్పటి నుంచి లా లేదు, ఆర్డర్ లేదు గదా! సో, అలాంటి టైంలో ఇంగా నీ ఇష్టం అనుకుంటున్నావా? అందరిని చంపుకుంటూ ఎళ్ళిపోతున్నావు అని జెప్పేసి అంటే, అప్పుడే హన్సింగ్ అనుకుంటూ ఉంటుంది. ఆలోచిస్తుందనమాట. ఏంటి నా ఇష్టం వచ్చినట్టు చంపుతున్నా? వీళ్ళందరూ వచ్చేసి లా ఆఫ్ ది జంగల్ అంటారనమాట. అంటే వీళ్ళెలా అంటే ఎవరికి బాగా పవర్స్ ఎక్కువుంటే వాళ్ళ మీద వాళ్ళని అంటే అడ్వాంటేజ్ తీసుకోవడము, వాళ్ళని చంపడం అలా చేసే వాళ్ళ గ్రూప్ అనమాట. సో, మొత్తానికి కొరియన్ పెనిన్సులాలో వీళ్ళది బాగా పెరిగిపోయిందనమాట మొత్తం. అందుకే తిను ఇలా చేసి ఉంటుందనమాట. ఏంటి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను వీళ్ళని చంపకపోతే వీళ్ళు రేపు పొద్దున ఇక్కడ ఉండే వాళ్ళ ఐ మీన్ ఫ్యూచర్‌లో వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెడతారు ప్రజల్ని అన్న విధంగా హన్సింగ్ చెప్తూ ఉంటుంది. అప్పుడు సంగ ఏమంటుంది, అయితే ఏంటి వాళ్ళకొక ఛాన్స్ అన్నా ఇచ్చావా నువ్వు అంటే, ఏంటి ఛాన్సా? నేను అలా ఇచ్చినా కూడా వీళ్ళు ఇలానే తయారవుతారు. సో, నీకేం తెలీదు అన్న విధంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే సంగ అంటుందనమాట. 3 వేస్ టు సర్వైవ్ ఇన్ ద రూల్డ్ వరల్డ్ అని. సో, మొత్తానికి ఆ పేరు వినగానే షాక్ అవుతుంది. అప్పుడే ఇంక సంగ అంటూ ఉంటుందనమాట. ఈ బుక్ ఒక ప్రాఫిట్ బుక్ గదా! దీన్నే రివల్యూషన్ అంటారు గదా మీరు. దీని గురించి నువ్వు విన్నావా? నువ్వెక్కడో ఇలా ఫన్నీగా విన్నట్టున్నావే అన్నట్లు హన్సింగ్ అంటే, నువ్వు గూడా దాన్ని చదివావా? అని అడుగుతుంది సంగ. అంటే నీకది తెలియనవసరం లేదు అని అంటుంది హన్సింగ్. ఇంక సంగ చెప్తూ ఉంటుందనమాట. కాన్స్టలేషన్స్‌కి గూడా అసలు ఆ బుక్ అంటే ఏంటి? ఆ బుక్ లోపల ఏముందో ఏం తెలీదు. కానీ కిందోగ్జా గూడా ఆ బుక్ చదివాడా? అసలు తనకి అంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అందుకే తెలిసిందా? అంటే నాకేం తెలుసు తనకెలా తెలిసిందో అన్న విధంగా హన్సింగ్ అంటుంది. హన్సింగ్ ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ వేస్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది గదా! ఇది ఫిల్టర్ అవుతూ వచ్చిందనమాట ఎవరికీ తెలియకోకుండా. ఐ మీన్ కాన్స్టిట్యూషన్స్‌కి వీళ్ళకి గూడా తెలియకోకుండా. సో, అసలు ఎంత వరకు ఈ ఫిల్టర్స్ పడతాయో చెప్పలేం. రేపొద్దున అది ఫిల్టర్ పడకోకుండా వాళ్ళందరికీ తెలిసిపోయే ఛాన్స్ ఉంది. సో, హన్సింగ్ ఏమనుకుంటుంది, ఇప్పుడు సంగా పైన గూడా అటాక్ చేద్దాం అన్నట్లు కత్తి పట్టుకుంటుందనమాట. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వాళ్ళని తగ్గించడమే మంచిది అని అనుకుంటుందనమాట. ఎక్కువ మందికి తెలియకపోవడమే మంచిది అన్న విధంగా. అప్పుడే ఇంక సంగ ఏమంటుందంటే, అసలు తను ఎందుకు అలా చేశాడు అని ఫేస్ అయితే కొంచెం సాడ్‌గా పెట్టి అంటూ ఉంటుందనమాట. అసలు కిందోగ్జా అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? అంటే తనకు ఫ్యూచర్ తెలుసు గదా! అయినా కూడా తను అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న విధంగా అడుగుతూ ఉంటుందనమాట. ఇంకొక క్షణం అలా చూసి ఏంటి యూసంగా యాక్చువల్‌గా చెప్పాలంటే నార్మల్ వరల్డ్‌లో ఒక ఆర్డినరీ ఆఫీస్ వర్కర్. అసలు ఈ సినారియోస్ లేకముందు తను అలా ఉండేది. సో, అంతేకాకుండా తను కిందోగ్జా యొక్క కంపెనీలోనే పని చేసేది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంగా తనతో చెప్తూ ఉంటుంది సంగాతో. ఏం చెప్తుందంటే, నేనెక్కడికెళ్ళినా గూడా అందరూ ఇంగ దోగ్జానే పొగుడుతూ ఉంటారు. దోగ్జా అది, దోగ్జా ఇది అని. కానీ అసలు వాళ్ళకి దోగ్జా గురించి ఒక్కటి గూడా తెలీదు. కానీ వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటారు. అసలు దోగ్జా గురించి నీకు చెప్పనా నేను? వాడొక సెల్ఫిష్ బాస్టర్డ్. వాడు ఎవడి గురించి పట్టించుకోడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడు ఎప్పుడే గాని ఎవరి గురించి ఆలోచించలేదు. తను ఈజీగా పీపుల్‌ని ఫూల్ చేయగలడు. తను అందరికి అబద్ధాలు ఈజీగా చెప్పగలడు. తను ఒక హిపోక్రిట్. లాస్ట్ మూమెంట్‌లో చనిపోయేంత వరకు గూడా తను అలానే చేశాడు. అంతే కాకోకుండా అలాంటి వాటి కోసం నేనెందుకు వాని గురించి ఇట్లా బాధపడుతూ ఉండాలి. అసలు వాని గురించి నేనెందుకు పట్టించుకోవాలి అన్న విధంగా హన్సింగ్ చెప్తూ ఉంటుందనమాట. వాడు బతికున్నా, వాడు చచ్చినా నాకు సంబంధమే లేదు. అది నా ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే అయినా నిజం చెప్పాలంటే తను చచ్చే అంటే ప్రసక్తే లేదులే. తను బతికే ఉంటాడు నాకు తెలుసు. తను ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఉండి బాగా ఫ్యాబుల్స్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. నాకు ఆ విషయం అయితే తెలుసు అంటే సంగ వచ్చేసి నువ్వు నిజంగానే అలా ఆలోచిస్తున్నావా? అంటే ఏంటి నీకు కిందోగ్జా గురించి తెలీదా? అన్న విధంగా హన్సింగ్ అంటుంది. అప్పుడే సంగ అంటుంది. లేదు నాకు తెలుసు. ఒక పర్సన్ అంత సడెన్‌గా చేంజ్ అవ్వడు. నాకు కిమ్ దోక్-జా గురించి తెలుసు. తనకి అన్నిటికంటే ఈ నోవెల్స్‌ని చదవడం అంటే చాలా ఇష్టము. తన కెరీర్ ఉంటుంది గదా! దాన్ని బిల్డ్ చేసుకోవడం కంటే తనకి ఈ నోవెల్స్ చదవడం అంటేనే చాలా ఇంట్రెస్ట్.
సో, యాక్చువల్‌గా కంపెనీస్‌లో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు గదా! అలాంటి వాటిల్లో తను ఏమంత మంచిగా లేకపోయినా, కానీ ఒకరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ధ్యాసగా వింటూ ఉంటాడు. సో, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా తను చాలా లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హన్ సోయంగ్ మనం ఎలా అయినా సరే దోగ్జాని రెస్క్యూ చేయాలి అన్న విధంగా సంగా అంటుంది. సో, మొత్తానికి ఏం జరుగుతుంది నెక్స్ట్? అంటే సంగా, హన్ సోయంగ్ వీళ్ళు గూడా ఇట్లా యూజన్‌గ్యూక్ లాగానే దోగ్జాని వెతుక్కుంటూ వెళ్తారా? అసలు దోగ్జా దగ్గరికి వీళ్ళు వెళ్ళగలరా? అసలు దోగ్జా డెమాన్ రిలమ్‌లో ఉన్నాడని వీళ్ళకి తెలీదు గదా! వీళ్ళెలా వెళ్తారక్కడికి? అసలు దోగ్జాకి ఎవరెవరు హెల్ప్ చేస్తారు? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.